చేసి యూఎస్డిటీ ఇలా కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే డిస్ప్లే అవుతుందా? ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. జస్ట్ అంటే ఏదైనా ఒకటి మనం చెయ్యాలి అనుకుంటే దాన్ని విజువలైజేషన్ అనేటువంటిది చేయాలి. విజువలైజేషన్ చేయకుండా మనం ఏది కూడా మనం చేయలేం. నేను సౌండ్ స్టార్ అయితే ఎలా ఉంటానో, నా ఇమేజ్ ఎలా క్రియేట్ అవుద్ది అనేటువంటిది నేను ముందుగానే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే నా టార్గెట్ సౌండ్ స్టార్. చూడండి అందరు కూడా ఆల్రెడీ నేను 4 స్టార్ క్రాస్ అయ్యాను, 5 స్టార్ దగ్గరలో ఉన్నాము. బట్ 7 స్టార్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటిది నేను డ్రీమ్ చేస్తున్నాను. దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను. నాలాగే కింద ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళు కూడాను ఈ విధంగా విజువలైజేషన్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా 7 స్టార్ మనం అవుతాం. ఓకే, సో యూఫినిక్స్ అనేటువంటి ఒక ఎక్స్చేంజ్, దీనికోసం ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. యూఫినిక్స్ ఎక్స్చేంజ్ ఇదిగోండి, మనం రిజిస్ట్రేషన్ అనేటువంటిది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ప్లే స్టోర్ లో ఉండేటువంటి ఒక యాప్. ఓకే, నేను యూఫినిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను పెట్టాను ఆల్రెడీ. దాని రిజిస్ట్రేషన్ నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఒక వీడియో స్క్రీన్ రికార్డర్ చేసి నేను పెడతాను. ఇది మనకి హోమ్ స్క్రీన్ లో ఉంది ఈరోజు. పర్సనల్ ఇన్ఫో, చేంజ్ పాస్వర్డ్, అప్డేట్ కేవైసీ, సెక్యూరిటీ. ఇక్కడ మనకి చూడండి కేవైసీ స్టేటస్ కంప్లీటెడ్ అని చెప్పి ఉంటుంది. అంటే నాది ఫుల్ కేవైసీ అయిపోయింది, కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నేను ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చానో ఆ డాక్యుమెంట్ ప్రకారం నాది మొత్తం కంప్లీట్ అయ్యింది. ఓకే, కింద 2 యారోలు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినట్లయితే BTC USDT అంటే బిట్ కాయిన్ USDT, ఎథీరియం USDT, LTC USDT, ఇలా మనకి యూబిట్ కాయిన్ USC కూడా ఇక్కడే ఉన్నాయి. 1 USC is equal to $3, 1 UBIT is equal to 0.1110 డాలర్స్తో ఈరోజు. ఇక్కడ మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, యూబిట్ కాయిన్ ట్రేడ్ చేయొచ్చు, ఆర్డర్ హిస్టరీని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో వచ్చాము. యూబిట్ కాయిన్స్ ని నేను దీంట్లో డిపాజిట్ చేసి ఈరోజు USDT కన్వర్ట్ చేసి నేను చూపిస్తున్నాను. యూబిట్ కాయిన్ ఇక్కడ మనకి యాప్ లో చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉన్నటువంటిది హోమ్ బటన్. దాని తర్వాత మన పర్సనల్ ఇన్ఫో, చేంజ్ పాస్వర్డ్, అప్డేట్ కేవైసీ ఇవన్నీ కూడా చూపిస్తుంది. దాని తర్వాత ట్రేడ్ చూపిస్తుంది. అంటే బై సెల్ అనేటువంటిది ఇక్కడ మనం చేసుకోగలము. దాని తర్వాత మన అసెట్స్ అనేటువంటివి చూపిస్తుంది. మన ఏదైతే ఉన్నాయో దీంట్లో మొత్తం అన్ని కూడా చూపిస్తుంది. వాలెట్ నేను క్లిక్ చేస్తాను, USC మొత్తం అన్ని కూడా చూపిస్తుంది. దాని పక్కన ఒకటి ఉంది అయితే ప్రొఫైల్, ఇన్వైట్ అండ్ ట్రాన్సాక్షన్స్, సపోర్ట్, P2P, ఫ్యూచర్స్, డెరివేటివ్, ప్రైస్ పాలసీ, టర్మ్స్ ఆఫ్ యూజ్, లాగో, డిలీట్ అకౌంట్. మనం ఈరోజు ఏంటంటే ముఖ్యంగా యూబిట్ ని డిపాజిట్ చేసి USDT కన్వర్ట్ చేయడం చూపిస్తుంది. యూబిట్ అని సెర్చ్ మనం చేస్తే యూబిట్ కాయిన్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉన్నటువంటిది డిపాజిట్. ప్లీజ్ పే అటెన్షన్, the coin you selected is UBIT. వాడు మనకు చూపించలేదు.
ఒక కాయిన్ సెలెక్ట్ చేసి ఇంకో కాయిన్ డిపాజిట్ చేస్తే అది బర్న్ అయిపోతుంది. మనం యూబిట్ కాయిన్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ 1 మినిట్. మన దాంట్లోనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు యూబిట్ కాయిన్స్ డిపాజిట్ చేసి సెల్ చేయమని అడిగారు. వాళ్ళని మనం తర్వాత ఓకే. ఇప్పుడు జూమ్ లో ఉండేటువంటి మన సభ్యుల్లో 21 మెంబర్స్ 22 మెంబర్స్ ఉన్నారు. ఎవరో ఒకరు యూబిట్ కాయిన్స్ ఉంటే వాళ్ళు ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి యూబిట్ కాయిన్లే దీంట్లో డిపాజిట్ చేసి నేను చూపిస్తాను. ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సరే, నా దగ్గర ఉండేటువంటి యూబిట్ కాయిన్స్ నేను డిపాజిట్ చేసుకొని నేను చూపించుకుంటాను. ఈ విధంగా మనకి క్యూఆర్ కోడ్ అడ్రస్ మనకు వస్తున్నాయి. అడ్రస్ కాపీ చేశాను చూడండి. అడ్రస్ కాపీ అయ్యాక సేఫ్ కాల్లో నా దగ్గర ఉండేటువంటి యూబిట్ కాయిన్స్ నా దగ్గర ఒక 863 యూబిట్ కాయిన్స్ ఉన్నాయి. వీటిని యూఫినిక్స్ ఎక్స్చేంజ్ లో నేను డిపాజిట్ చేసుకొని చూపిస్తాను. అండ్ అడ్రస్ కరెక్ట్ చూసుకోండి. 863 పాయింట్స్ తర్వాత ఉండేటువంటివి వద్దు. ఓకే, 863 అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ సింక్ డిపాజిట్ అనేటువంటిది ఉంది, అది క్లిక్ చేయాలి మనం. సింక్ డిపాజిట్ అన్న క్లిక్ చేసిన తర్వాతనే ఆ డిపాజిట్ అనేటువంటిది అక్కడ తీసుకుంటుంది మనం. ఇప్పుడు ఆ డిపాజిట్ ఎక్కడికి వెళ్ళింది చూపిస్తాం. ట్రాన్సాక్షన్స్ అనేటువంటి మనం క్లిక్ చేస్తే చూడండి 863 కంప్లీటెడ్ అని చెప్పి పైన వచ్చింది. చూడండి 863 డిపాజిట్ 2024 11/4 8:55 PM కి నేను డిపాజిట్ చేసిన డిపాజిట్ అక్కడికి వచ్చింది. ఈ రోజు నాడే చూడండి 24 27 11వ నెల 4వ తారీఖు ఈవినింగ్ 6:16 కి 10,203 9,000 అన్ని కూడా డిపాజిట్ ఈరోజు చేసినవి అన్ని కూడా సక్సెస్. ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి ఈ 863ని యూఎస్డిటీ లెక్క కన్వర్ట్ చేయాలి. సెంటర్ లో చూడండి, లెఫ్ట్ ఒక యారో రైట్ ఒక యారో గ్రీన్ కలర్ లో ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే
నో వాయిస్ మీన్ వ్యక్తి వాయిస్ రాలేదండి. నో వాయిస్. సార్ మళ్ళీ ప్రాసెస్ చెప్పండి సార్, అసలు ఏం అర్థం కాలేదు. ఓకే చెప్తాను. ఇదిగోండి ఇక్కడ నార్మల్గా ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి ఇది హోమ్ పేజ్ అండి. యూఫోనెక్స్ తాలూకా హోమ్ పేజ్ ఇది. ఈ హోమ్ పేజ్లో నాది ఫుల్ కేవైసీ కంప్లీటెడ్ అయిపోయింది. మనం ఎగ్జాంపుల్ దీంట్లో యూబిట్ కాయిన్స్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయాలి అని అంటే సెకండ్ వన్, థర్డ్ వన్, ఇక్కడ ట్రేడింగ్, ఇక్కడ క్లిక్ చేస్తే మన కాయిన్ ఏంటి, యూబిట్ కాయిన్. యూబిట్ కాయిన్ క్లిక్ చేస్తే యూబిట్ కాయిన్ వస్తుంది. డిపాజిట్, వాలెట్ ట్రాన్స్ఫర్, విత్ డ్రా 3 ఉన్నాయి. డిపాజిట్ క్లిక్ చేసిన తర్వాత వాడు అడుగుతాడు, ప్లీజ్ అటెన్షన్, కాయిన్ యూ సెలెక్టెడ్ ఇన్ యూబిట్ అని చెప్పేస్తున్నాడు. డైరెక్ట్ గా మన మొబైల్లో కనుకుంటే ఈ స్కాన్ చేసి పంపించేసుకోవచ్చు, లేదా అడ్రస్ కాపీ చేసి పంపించుకోవచ్చు. ఓకే, పంపించుకున్న తర్వాత సింక్ రిక్వెస్ట్ అనేసి ఇది క్లిక్ చేస్తే సింక్ డిపాజిట్ అనేది క్లిక్ చేస్తే మనకు అక్కడ డిపాజిట్ క్లెయిమ్ అవుతుంది. ఓకే, డిపాజిట్ వచ్చాక మనం ఈ సెంటర్ బటన్ ఉంది చూడండి, లెఫ్ట్ రైట్ 2 యారోస్, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి యూబిట్ కాయిన్ ఎక్కడైతే ఉందో దాని మీద క్లిక్ చేసి బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆల్రెడీ సెల్ హిస్టరీ కూడా మనం చూసాము. ఇప్పుడు సెల్ అయినటువంటి యూబిట్ కాయిన్ ని ఇంక రాత్రులు పెద్దగా తిరగలేదు. ఇంక అక్కర్లేదండి. ఏం చెప్పింది శివసేన బయట ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ మనము విత్డ్రా చేయాలి అనుకుంటున్నాం. విత్డ్రా చేయాలి అని అంటే ఫస్ట్ ఏంటంటే వ్యాలెట్ నుంచి వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ యుఎస్డిటి మనకి ఇక్కడ 863 అది మనం డిపాజిట్ చేసి సెల్ చేస్తే 96 యుఎస్డిటీలు వచ్చాయి. దీన్ని విత్డ్రా చేయాలంటే ఇది మన కరెన్సీ యుఎస్డిటి, ట్రేడింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ $96, విత్డ్రాల్ బ్యాలెన్స్ 0. అంటే ఇక్కడ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి సెంటర్లో ఉంటుండే అది ముగ్గు చేయాలి. వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఎంత, ఎంటర్ ద అమౌంట్ $96. ఓకే, $96. సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మన మెయిల్కి ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. 242605 ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు విత్డ్రా చేయండి. ఈ లాస్ట్ విత్డ్రా ఉంటుంది. ఈ విత్డ్రా దగ్గర ఏంటంటే మనకి యూఎస్డిటి $96 ఉన్నాయి. విత్డ్రాల్ అడ్రస్ అంటే మన సేఫ్ కాల్లో యూఎస్డిటి అడ్రస్ కానీ మీకు నచ్చిన వ్యాలెట్లో ఉన్నటువంటి అడ్రస్ పెట్టండి. సేఫ్ కాల్లో యూఎస్డిటి అడ్రస్ నేను తీసుకుంటున్నాను. యూఎస్డిటి రిసీవింగ్ అడ్రస్
ఓకే, అడ్రస్ కాపీ అయ్యాక ఇక్కడ డాలర్స్ ఎంటర్ చేద్దాం. 96 ఓకే చేశాక ఓటీపీ మనకి ఇక్కడికి వస్తుంది. 6 సబ్మిట్ కొడతాం. డూ యూ వాంట్ టు సబ్మిట్ ద విత్డ్రావల్ రిక్వెస్ట్ అంతే. రిక్వెస్ట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్. విత్డ్రా సక్సెస్. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు మన వ్యాలెట్ కి వస్తాయి. మన మెయిల్ కి ప్రతిదీ రికార్డెడ్ గా వచ్చేస్తుంటది. యూఫినెక్స్ ఎక్స్చేంజ్ అంటే యూఫినెక్స్ ఎక్స్చేంజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాడు కంపెనీ వాడు అంటే, కంపెనీ వాడికి గ్యాస్ ఫీజ్ అనేటువంటిది పబ్లిక్ ఎక్స్చేంజ్ పాయింట్ స్టోర్ అనేటువంటి దానికి వస్తుంది. కాబట్టి దీన్ని అలవాటు చేయడానికి ప్రజెంట్ సస్పెండ్ చేస్తున్నాడు పాయింట్ స్టోర్ లో. పర్మనెంట్ గా కాదు, కొన్ని రోజులు ఇది అలవాటు అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాడు టెంపరవరీగా మాత్రమే. ఈ ఎక్స్చేంజ్ లో యూఫినెక్స్ ఎక్స్చేంజ్ లో మనం యుఎస్సిని కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ యుఎస్సి మనకు వచ్చినటువంటి డాలర్స్ యుఎస్డిటీతో యుఎస్సి కొనుక్కొని యుఎస్డిటీ విత్డ్రా చేయొచ్చు. యుఎస్సి కూడాను వేరేగా మళ్ళీ యూబిట్ స్వాప్ కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని ఇదంతా కూడా యూఫినెక్స్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్, కొనటం, అమ్మటం, యుఎస్సి బై చేయటం, ఇవన్నీ కూడాను. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ సడన్ గా మనకి డబ్బులు ఇచ్చారు, నాకు $1000 ఐడి వేయండి అనేసి. ఎవరి దగ్గర యూబిట్ కాయిన్ లేవు. ఇప్పుడు ఏం చేస్తాం, యుఎస్డిటీతో యూఫినెక్స్ ఎక్స్చేంజ్ లో యూబిట్ కాయిన్ కొనుక్కొని వాళ్ళని యాక్టివేట్ చేయాలి. ఆ పద్ధతికి యూఫినెక్స్ యాక్చువల్ కరెక్ట్ గా చెప్పుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ లోనే యూబిట్ కాయిన్ కొనాలి, ఎక్స్చేంజ్ లోనే యూబిట్ కాయిన్ అమ్మాలి. మనం ఏంటంటే పర్సన్ చూసుకొని అమ్ముతున్నాం. ఆ విధంగా అమ్మకం వల్ల కంపెనీకి కూడా గ్రోత్ వస్తుంది, కాయిన్ ఒక వాల్యూ అనేటువంటిది పెరుగుతుంది. మనం ఏంటంటే ఎవరో మనకి ప్రాసెస్ తెలియక ఎవరో కొంటున్నారంటే యూబిట్ కాయిన్లు అమ్మేయటం, ఎవరో లాగిన్ అవుతున్నారంటే ఇంకో దగ్గర వెళ్ళారు గ్యాదర్ చేసుకొని 100, 200, 300 అలా చేయటం ఇవన్నీ చేస్తాం. కానీ ఈ పద్ధతి ప్రాసెస్ తెలుసుకొని చేస్తే ఇది అందరికీ. ఓకేనండి. ఇప్పుడు బైనాన్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ చూపిస్తాను చూడండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ లో మనం యూఎస్డిటీని ఐఎన్ఆర్ లెక్క ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అది చూపిస్తాం. ఒక్క నిమిషం మన వాళ్ళతో ఒకసారి ఎవరితో మాట్లాడతాం. టీవీ కృష్ణారెడ్డి, చెన్నకృష్ణ గారికి సార్. చెన్నకృష్ణ గారు, హలో చెన్నకృష్ణ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత యూఫినెక్స్ ఎక్స్చేంజ్ కోసం కూడా చెప్పాను. సార్ ఎలా అనిపించింది చెప్పండి సార్. సార్ మధ్యలో వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వచ్చింది సార్. ఎంతవరకు మాకు ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి, వెంటనే కట్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్డిటి ఎలా కన్వర్ట్ చేయడం అనే విషయం దగ్గర ఆగిపోయి అక్కడ అర్థం కాదు, అంటే వాయిస్ బ్రేక్ అయింది, అక్కడ ఆగింది సార్. మీ దగ్గర యూబిట్ కాయిన్స్ ఉన్నాయా సార్? ప్రజెంట్ 500, 200, 300 ఎంతో కొంత? లేదు సార్, విత్డ్రా చేసా కానీ ఇది ఇంకా వ్యాలెట్ లెక్క రాలేదు సార్, టైం పడుతుంది. అదే నేను మన ఇప్పుడు గ్రూప్ లో నా జూమ్ మీటింగ్ లో యాడ్ అయినటువంటి ఎవరికో నేను అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఉంటారు 500, 1000 ఉంటే మళ్ళీ నేను చేసి చూపిస్తాను రెడీ. ఓకే సార్, కానీ ఇది నేను చేశాను కానీ సార్ రావట్లేదు సార్. ప్రాసెస్ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెల్లూరు షేక్ ఫరీద్ అన్బెడ్. ఫరీద్ గారు, మీ దగ్గర యూబిట్ కాయిన్స్ ఉంటే ఇప్పుడు నేను స్కానర్ ఓపెన్ చేస్తాను, దాన్ని స్కాన్ చేసి పంపించండి. నేను ఇమీడియట్ గా యూఎస్డిటీ లెక్క కన్వర్ట్ చేసి చూపిస్తాను. సార్ యూబిట్స్ లేదు సార్, ఇక్కడ నేను ఇక్కడ పెట్టలేదు సార్. ఓకే, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. శ్రీధర్ గారు, నేను సుధాకర్ ఫ్రమ్ వైజాగ్ అండి. ఓకే ఓకే, చెప్పండి సార్. సార్ అది మీరే చూడండి సార్, ఎన్ని ఉన్నాయి ఏమైనా నా దాంట్లో చూసి చేయండి సార్ మీరే. ఓకే ఓకే ఓకే,
వెయిట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చేస్తున్నాను, 1 minute. ఓకే సార్, ఓకే సార్. చూడండి, యూఫినెక్స్ ఎక్స్చేంజ్ లో ఇది హోమ్ పేజ్ ఫుల్ కేవైసీ అకౌంట్ నాది. ఈ సెకండ్ పేజ్ క్లిక్ చేస్తే పర్సనల్ ఇన్ఫో, పాస్వర్డ్, అప్డేట్ కేవైసీ, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే దీన్ని ట్రేస్ చేయటం, బై చేయటం, సెల్ చేయటం, అవన్నీ మనకు ఉండేటువంటి లిస్టెడ్ కాయిన్స్ యూఫినెక్స్ లో ఎన్నైతే కాయిన్ లిస్టెడ్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. ఇక్కడ మనకి ఇవి మాత్రమే లిస్టెడ్. బిట్ కాయిన్ కూడా మన దాంట్లో ఉంది, అథీరియం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫోర్త్ వన్, మనం ఇప్పుడు ఏవైతే దీంట్లో లిస్టెడ్ అయిన కాయిన్స్ ఉన్నాయో అవన్నింటిలో కూడా డిపాజిట్ చేయటం చూసుకోవటం ఇవన్నీ కూడా. తర్వాత లాస్ట్ ప్రొఫైల్, ఇన్వైట్ అండ్ ఎర్న్, ట్రాన్సాక్షన్స్, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు ఏం చేసి అన్ని చూపిస్తుంది. సపోర్ట్, ఏమైనా స్ట్రక్ అయితే సపోర్ట్కి వెళ్ళొచ్చు, P2P చేయొచ్చు, ఫ్యూచర్స్, ప్రైవసీ అండ్ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్, లాగౌట్, డిలీట్ అకౌంట్. మన అకౌంట్ వద్దు, డిలీట్ చేసుకోవాలి. లెఫ్ట్ నుంచి సెకండ్ వన్ అంటే రైట్, లెఫ్ట్ నుండి ఫోర్త్ వన్ క్లిక్ చేశాక మనం ఏ కాయిన్ అయితే డిపాజిట్ చేస్తామో ఆ కాయిన్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. న్యూ బిట్ కాయిన్ డిపాజిట్. ఈ విధంగా క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడినటువంటి సుధాకర్ గారి అకౌంట్ నా దగ్గర ఉంది. ఆయనకు ఉన్నటువంటి డాలర్స్ నే నేను ఇక్కడ పంపించి నేను యూఎస్ఐటీలకు కన్వర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్కాన్ చేసి పంపిస్తున్నాను కదా, సార్. మొబైల్లోనే అకౌంట్ ఉంది కాబట్టి నేను స్కాన్ చేసి నేను పంపిస్తాను. ఓకే, ఇక్కడ ఈ దగ్గర ఒక 350 ఉన్నాయి లిమిట్ కాయిన్స్. అవి మాత్రం నేను డిపాజిట్ చేసి చూపిస్తున్నాను. ఓకే సార్. డిపాజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సింక్ డిపాజిట్ అనేది క్లిక్ చేస్తున్నాం. సింక్ డిపాజిట్ అని క్లిక్ చేస్తే అంటే మనం డిపాజిట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాము అని అర్థం. ఓకే, ఈ సెకండ్ వన్ ఉంచండి, మిడిల్ లో లెఫ్ట్ ఒక యారో, రైట్ ఒక యారో, గ్రీన్ కలర్, అది క్లిక్ చేస్తే మనం డిపాజిట్ చేసినటువంటి యూబిట్ కాయిన్ అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. యూబిట్ USDT అక్కడికి వచ్చి చూడండి. బై చేయటం కానీ సెల్ చేయటం కానీ ఇక్కడే జరుగుతుంది. సెల్ ఇదిగోండి, కింద 360 చూపిస్తుంది చూసారా, ప్రైస్ sir. 0.111. ఇక్కడ ప్లస్ మధ్యలో 1 ఉంది అంటే
యూబిట్ కాయిన్లు ఎన్ని అమ్మాలి అని అడుగుతుండదు. ఎన్ని అమ్ముతాం, మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని అమ్ముతాం. 360 ఎంటర్ చేసి బాగా ఒకసారి చూడండి. సెంటర్ బటన్ క్లిక్ చేశాక బై సెల్ అనేది 2 అడుగుతుంది. సెల్ మనం క్లిక్ చేస్తాం, లేదు కావాలంటే బై చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేశాక ఇది ఒక ప్రైస్ చూపిస్తుంది. మనకు ఆ ప్రైస్ ఇష్టం ఉంటే ఆ ప్రైస్ అమ్మవచ్చు, లేదా లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే మనం ప్రైస్ మనం డిమాండ్ చేయొచ్చు. అంటే 0.11 ఉంది, 11 సెల్. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ మార్కెట్ టైప్, ఎక్స్చేంజ్, ఆర్డర్ టైప్, మార్కెట్ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మనం అమ్ముతున్నాం. సైడ్ సెల్, వాల్యూమ్ 360, ప్రైస్ 0.111, దానికి వచ్చిన డాలర్స్ ఎన్ని, $39.96. ప్లేస్ ఆర్డర్. ఆర్డర్ హ్యాస్ బిన్ ప్లేసెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మన సెల్ అయినటువంటి USDT ఎక్కడికి వచ్చాయి చూపిస్తాను. ట్రేడ్స్ మనం ఎన్ని ట్రేడ్స్ చేసామో అవన్నీ కూడా, ఏ ప్రైజుల్లో ట్రేడ్ చేసామో అన్ని కూడా 0.11లోనే ఇలా చేసాం. ఆర్డర్ హిస్టరీ, ఎన్ని ఆర్డర్స్ చేసామో ఆర్డర్ హిస్టరీ చూడండి. ఈరోజు ఇప్పుడు చేసింది జస్ట్ దాని ఆర్డర్ $39.92 ఆర్డర్. దాని ముందు $95 ఆర్డర్, దాని ముందు 998, దానికి ముందు 1131. ఇప్పుడు USDT ఎక్కడికి వస్తున్నాయి, ఇక్కడ వ్యాలెట్ సింబల్ తో ఒకటి ఉంది చూడండి, 4th one, అది క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మనకు ఉండేటువంటి కాయిన్స్, లిస్టెడ్ కాయిన్స్ అన్ని కూడా మనకు చూపిస్తున్నాయి. మన లిస్టెడ్ కాయిన్స్ లో మనకి బ్యాలెన్స్ ఉండేటువంటి కాయిన్ ఏది, యూబిట్ కాయిన్. ఆ యూబిట్ కాయిన్ లో క్లిక్ చేస్తాం. వ్యాలెట్ ట్రాన్స్ఫర్, డిపాజిట్ అయిపోయింది. వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం సెల్ చేసినటువంటి వ్యాలెట్ లో నుంచి, వ్యాలెట్ లో ఉన్నాయి, వ్యాలెట్ నుంచి విత్డ్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాడు మొత్తం అంతా చూపిస్తాడు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఆర్డర్, విత్డ్రాల్, వ్యాలెట్ ట్రాన్స్ఫర్. USDT ఎన్ని వచ్చేయండి, 40 ఉన్నాయి టోటల్ గా. ఓకే, అది వ్యాలెట్ లో ఉన్నాయి. వ్యాలెట్ నుంచి విత్డ్రాల్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత విత్డ్రాల్ చేయగలం. సెంటర్ లో విత్డ్రాల్ ఉంది, వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసేది ఈ విధంగా చూపిస్తుంది. USDT $40 ఉన్నాయి. ఆ $40 ఎంటర్ ద అమౌంట్ దగ్గర $40 ఎంటర్ చేశాను. సెండ్ OTP క్లిక్ చేశాను. నా మెయిల్ ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఏదైతే ఉందో దానికి OTP వస్తుంది. యూఎన్ఎక్స్ కోడ్, వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు USDT విత్డ్రా క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ లో ఉన్నటువంటి ఆప్షన్. విత్డ్రా క్లిక్ చేసిన వెంటనే OTP మనకు వచ్చేస్తుంది. మనము అడ్రస్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అడ్రస్ రెడీ ఇదండి, USDT BEP20 అడ్రస్. నేను ఎప్పుడు BEP20లో తీసుకుంటానో దాన్ని మనకు నచ్చిన దీంట్లో తీసుకోవచ్చు మనం.
ERC20 లో తీసుకోవచ్చు, పాలిగాన్ లో తీసుకోవచ్చు, మాటిక్ లో తీసుకోవచ్చు, లేదా అథీరియం లో తీసుకోవచ్చు, మనకు నచ్చిన దీంట్లో తీసుకోవచ్చు. ఓకే. వ్యాలెట్ అడ్రస్ పెట్టాను, $40 ఎంటర్ చేశాను, ఓటీపీ ఆల్రెడీ వచ్చింది. Submit. Do you want withdrawal? Do you want submit your withdrawal request? ఓటీపీ తప్పు ఎంటర్ చేసాము. 1 minute. ఓటీపీ అయిపోయినటువంటి ఓటీపీ ఎంటర్ చేసాము. Okay. This withdrawal link expire in 2 minutes. Okay. 2 నిమిషాలు అయితే తీసుకుంటది, ఎందుకంటే మనం తప్పు ఎంటర్ చేసాం కాబట్టి. వెయిట్ చేద్దాం. సదర్ గారు సారీ సార్. పర్వాలేదు. వేరే అదే మన ఇక్కడ మన ఇందులో గ్రూప్ లో ఉన్న ఆయన కాల్ చేశారు సార్ నాకు. సార్ ఆయనతోనే మాట్లాడుతున్నాను అనమాట, మ్యూట్ లో పెట్టి. ఓకే. పర్వాలేదు. Right, sir. Thank అవుతుంది. 1 minute లైన్ లో ఉండండి. సార్ మనకి ఏంటంటే మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని కరెక్ట్ గా చూసుకోవాలి. ఏమైనా తప్పు కనుక ఎంటర్ చేస్తే 3 minutes టైం టేక్ తీసుకుంటుంది. మళ్ళీ ఏం కాదు, 0 minutes అంటుంది. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ఇందాకలు విత్డ్రాల్ చేసినవి అయితే సక్సెస్ అయిపోయి వ్యాలెట్కి వచ్చాయి కూడాను. ఇది అగైన్ మళ్ళీ అందరికి చూపించడానికి ఒకసారి చేస్తున్నాం అంతే. ఒకసారి బ్యాక్ వచ్చి ఈ లోపు జస్ట్ మామూలు ఒకసారి మాట్లాడుతూ మళ్ళీ ఇది విత్డ్రాల్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తాను. ఓకే. ఇప్పుడు వరకు మనం చేసినటువంటి ప్రాసెస్ లో ఎంతవరకు అర్థమైంది? ఈ ప్లాన్ అసలు 2 సంవత్సరాల నుంచి ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది కదా. ఇది రన్ అవుతున్నటువంటి దాంట్లో ఎవరికైనా సరే ఏమైనా ఇబ్బందులు కలిగాయా, లేదు ఎవరు ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు, దీన్ని ఇంకా బిలీవ్ చేయకుండా ఉన్నారా అనే దానికోసం ఒకసారి మనం మాట్లాడదాం. అంటే నాకు తెలిసినటువంటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి కంపెనీ ఏది కూడా దొరకలేదు. ఈ మధ్య కాలంలో పుట్టగొడుకుల్లో కొన్ని వందల కంపెనీలు వచ్చి వెళ్ళిపోయి నా కళ్ళ ముందే బాధపడిన వ్యక్తులు చాలా మందిని చూశాను. ఈ కంపెనీ ద్వారా నేనైతే ఫ్రీగా పీల్చుకుంటున్నాను కాబట్టి ఎవరికైనా సజెస్ట్ చేయడానికి రెడీ. ఎందుకు ఈ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ గా ఉంది అనడానికి కూడా కారణం ఉంది. పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా పాజిటివ్ గా ఉంటది. ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడాను ఎవరికి విత్డ్రాల్ ఆపకుండా, ఎవరి విత్డ్రాల్ పెండింగ్ లో ఉండడం కానీ, ఎవరికైనా సరే నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత నేను లాభపడ్డానే కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఆలోచన మాట విన్నాం కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు నాకు తెలిసి.
అటువంటి పర్సన్స్ కొన్ని లక్షల మంది యొక్క పాజిటివ్ వర్డ్స్ అనేటువంటివి యూనివర్స్ వెళ్ళి ఈ కంపెనీకి ఒక బ్లెస్సింగ్స్ వచ్చాయని చెప్పి నా థింకింగ్. ఈ కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఒక $5,000 ఎంటర్ అయ్యి $5,000 ఎంటర్ అయ్యి ఈరోజు 4 స్టార్ ర్యాంక్ క్రాస్ అయ్యి సక్సెస్ఫుల్ గా నేను ఉన్నాను. నాకు లాగానే జస్ట్ $5,000 అంటే $50 కూడా ఇన్వెస్ట్ చేయడానికి లేక బాధపడిన వాళ్ళు కూడా ఈరోజు సఫిషియెంట్ గా కార్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నారు. అది నా ఎక్స్పీరియన్స్. నేను చూసాను కూడా చాలా మందికి. మనలో ఇప్పటికీ కూడా చాలా మంది ఏంటంటే ఈ కాయిన్ అమ్ముబాటు అవుతా, లేదా ఈ కాయిన్ ఎవరో కొంటేనే అమ్మగలము, ఈ ఒక రోజు పెండింగ్ విత్డ్రాల్ ఉంటే చాలు ఏదో అయిపోయింది, ఇలాంటి ఆలోచన నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఎవరు కూడాను 10 మందికి చెప్పినా దీనికోసం విమర్శించొద్దు అనే ఆలోచనలు అయితే అవట్లేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్ ఎంత కష్టపడి ఎంత దేనిగా నిన్నటి నుంచి కూడా నేను ప్రిపేర్ చేశాను మొత్తం అంతా కూడాను. యూపీఐస్ ఎక్స్చేంజ్ అది మనకు వరకు కేవైసీ అవ్వలేదు. కేవైసీ అంతా కూడా చేసుకొని ఎంత రెడీ చేసి వచ్చేటప్పటికి కూడా మన టీంలోనే 800 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ 80 మంది అయినా సరే రాలేదు. ఎవరికి కూడా ఆలోచన లేదు, వచ్చినట్టు తీసుకుందాం, ఏదో చేసుకుందాం. అంతేగాని ప్రాజెక్ట్ అసలు ఏంటి, ఎలాగ అమౌంట్ జనరేట్ చేయగలుగుతున్నాడు, ఈ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, యుఎస్సి కాయిన్ అంటే ఏంటి, యూబిట్ కాయిన్ అసలు ఉందా లేదా ఎక్స్చేంజ్ లో అన్న ఆలోచన అయితే అవ్వట్లేదు. యుఎస్సి కాయిన్ ఎందుకు అలా గ్యాస్ ఫీజు తీసుకుంటున్నాడు అంటే బ్లాక్ చైన్ రన్ అవ్వడానికి అన్న ఆలోచన లేదు. మరొకసారి చూపిస్తున్నాను. ఇంతవరకు ఏంటంటే మన అప్లైన్ అయినటువంటి వాళ్ళు, నా అప్లైన్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అతను ఎవరో నేను చూడలేదు. ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు కూడా ఈ రోజు కూడా. ఇదిగోండి ఇప్పుడు విత్డ్రాల్ చేసి చూపిస్తున్నాను. సరే 1 minute. హలో ఫ్రెష్ లింక్ తీసుకుందాం. హలో సార్. చెప్పండి సార్. సార్ మాధవరెడ్డి సార్, మదనపల్లి నుంచి. చెప్పండి సార్ ఇది ఆర్డర్ వైజ్ సార్, అట్లా 1 by 1 అట్లా సార్ చెప్పండి సార్, మేము నోట్ చేసుకుంటాము. సార్. ఇది అయిపోయింది అంతా కూడాను. ఇది అయిపోయినవ్వండి. ఓకే. జస్ట్ ఇది అయిపోతే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు డౌట్స్. ఓకే. 1 minute. ఎందుకంటే ఓటీపీ ఆల్రెడీ తప్పు ఎంటర్ చేసాము, మళ్ళీ ఇప్పుడు రైట్ కరెక్ట్ ఎంటర్ చేస్తాము. ఇదిగోండి ఇలా చూడండి, విత్డ్రాల్ ప్రాసెస్ ఇది. సబ్మిట్ అని కొడితే మనకి విత్డ్రాల్ వస్తుంది. అదిగోండి చూడండి, ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ వైల్. ఇదిగోండి విత్డ్రాల్ సక్సెస్, ఇక్కడ వ్యాలెట్ ఆల్రెడీ వచ్చింది. ఇది ప్రాసెస్ అండి. మనకు వచ్చిన కాయిన్లు వేరొకరికి ప్రజలు పెట్టి అమ్మడం అనేటువంటిది కాదు. మనం యూఎస్డిటీ లెక్క కన్వర్ట్ చేస్తే మనమే హ్యాపీగా సెల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బైనాన్స్ అనేటువంటి ఒక ఎక్స్చేంజ్ నేను చూపిస్తున్నాను. బైనాన్స్ వరల్డ్ లో #1 బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ లో వరల్డ్ లో ఉండేటువంటి లిస్టెడ్ జెన్యున్ కాయిన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఈ ఎక్స్చేంజ్ ఎవరైతే క్రియేట్ చేశాడో ఆ క్రియేటర్ ఈరోజు వన్ ఆఫ్ ద బిలియనీర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ అకౌంట్ కి ప్రతి సెకండ్ కూడాను ఈ గ్యాస్ ఫీజ్ అనేటువంటి 0.0001 అంత చొప్పున అలా పడుతూనే ఉంటాయి కొన్ని కోట్ల మంది దగ్గర నుంచి. ఓకే, ఇది బైనాన్స్ అనేటువంటి ఒక ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ లో డిపాజిట్ ఉంటుంది. ఇవన్నీ కాయిన్లే, ఇవన్నీ కూడా లిస్టెడ్ కాయిన్స్. అన్ని వరల్డ్ లో ఇన్ని కాయిన్లు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. ఇవన్నీ లిస్టెడ్ కాయిన్స్. దీంట్లో ఏ కాయిన్, ఒక్కొక్క కంట్రీలో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. మనమే ఒక కాయిన్ తయారు చేయొచ్చు, తర్వాత బ్లాక్ చైన్ తయారు చేయడానికి చాలా డబ్బు అవుతుంది. ఎగ్జాంపుల్ నేను యూఎస్డిటీ నేను సెల్ చేసి నేను చూపిస్తాను మీకు అందరికీ కూడాను. హోమ్ పేజ్
ఏదైనా మార్కెట్లో ఏంటంటే మనం ఏదైతే హైలైట్ చేసి పెట్టుకున్నామో ఆ కాయిన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూపించేస్తాం. డిస్కవర్ వాచ్ డేటా తర్వాత ట్రేడ్ మనం ట్రేడ్ చేయొచ్చు. కన్వర్ట్ PEP20 USDTని పాలిగన్ USDT లెక్క కన్వర్ట్ చేయొచ్చు. అలాగే బిట్ కాయిన్ ని USDT లెక్క కన్వర్ట్ చేయొచ్చు. బిట్ కాయిన్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా సబ్జెక్టు. అలాగే ఫ్యూచర్ మనకి ఒక కార్డు కూడా ఈ కంపెనీ వాడిస్తాడు. మనం కరెక్ట్ గా దీంట్లో కనెక్ట్ చేసినట్లయితే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు లాంటివి క్రిప్టో ఉంటే ఏ కంట్రీలో అయినా సరే మనం దాన్ని యూస్ చేసుకుంటాం. ఇవ్వండి వ్యాలెట్స్, ఇది మన వ్యాలెట్. ఈ వ్యాలెట్స్ లోకి వెళ్ళిన తర్వాత డిపాజిట్ మన ఐడి ఈ విధంగా ఉంటుంది. richman20_23 ఇది నా ఐడి. వ్యాలెట్స్ లోకి వెళ్ళి డిపాజిట్ USDT నేను చేస్తున్నాను ఈరోజు. PEP20 USDT ఇది నాకు అవసరం లేదు, మీకు అందరూ చూపించడానికి చేస్తాను. ఆల్రెడీ డిపాజిట్ చేశాను. ఒక 2 minutes లో మనకి ఇక్కడికి వస్తాయి. చూద్దాం. ఈలోపు మనం మాట్లాడదాం కాసేపు. ఓకే, సుధాకర్ గారు ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందండి? ఎక్సలెంట్ సార్. గ్రూప్ సభ్యులందరికీ అదే సార్ గ్రూప్ సభ్యులకు శుభ సాయంత్రం అండి. యాక్చువల్ గా అదే నేను యాక్చువల్లీ నియర్లీ సార్ శ్రీధర్ గారు 1 year అవుతుంది నేను పెట్టి $1,000. 1 year 2 months అవుతుందండి. అంతేనా? ఓకే ఓకే. అదే 1 year 2 months అయితే అదే నేను అసలు సార్ గ్రూప్ సభ్యులు అదే నేను చెప్తున్నానండి. నేను ఇంతవరకు సార్ నా ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఏ రోజు నేను పట్టించుకోలేదు. అసలు దీన్ని నేను అసలు $1,000 కూడా స్టేకింగ్ లో పెట్టి వదిలేశాను. అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది కూడా నేను ఏ రోజు పట్టించుకోలేదండి. అయినప్పటికీ కూడా శ్రీధర్ గారు నన్ను ఫాలోఅప్ చేసి సార్ మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పిన తర్వాత సార్ ఎన్ని డాలర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడండి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఆయన ఇప్పటికి ఇది సెకండ్ టైం అనుకుంటా సార్ విత్ డ్రాల్ నావి. అంతే కదా సార్? సో దీన్ని కరెక్ట్ గా బిలీవ్ చేసి మనం మంచి టీంను కనుక బిల్డ్ చేసుకుని ముందుకెళ్తే మాత్రం అండి చాలా మంచి ఇన్కమ్ చేయొచ్చు. బట్ అదే శ్రీధర్ గారికి నెగ్లెక్ట్ చేశాను అనిపించిందండి సార్. సో ఏదైనా శ్రీధర్ గారు అయితే చక్కనటువంటి సజెషన్స్ ఇచ్చారు మాకు. అలాగే నేను ఇక్కడి నుంచి అయినా సరే మంచి టీంని ఫామ్ చేసి బాగా గ్రోత్ సంపాదించాలనుకుంటున్నాను సార్. మీకు థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు, మీ వాల్యుబుల్ గైడెన్స్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బైనాన్స్ ఎక్స్చేంజ్ వస్తున్నాను చూడండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ లో $100 అయిపోయింది. ఓకే, $100 స్పాట్ లో ఉన్నాయి. ఇది మనం డిపాజిట్ చేసిన హిస్టరీ కూడా ఇక్కడ చూపిస్తుంది. $100 ఎన్ని గంటలకి టైం అంతా కూడా చూపిస్తుంది. $100 సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్. ఈ స్పాట్ లో ఉన్నదాన్ని ఫండింగ్ లో మార్చినప్పుడే అప్పుడు మనం సేవ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. చూడండి, స్పాట్ ఓవర్ వ్యూ, స్పాట్ ఫండింగ్, ఎర్న్, ఫ్యూచర్స్,
మార్జిన్ క్రిప్టో ట్రేడింగ్. మన దగ్గర ఒక 1000 10,000 యూఎస్డిటీ కనుకుంటే దీంట్లో ఎఫ్డి కూడా చేసుకోవద్దు. ఎఫ్డి చేసుకుంటే ఎవ్రీడే ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాడు ఫైనాన్స్. ఓకే, మనకి అదంతా వద్దు. ఇక్కడ డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ అనేసి ఉంది. ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, చేసి స్పాట్ వ్యాలెట్ నుంచి ఫండింగ్ వ్యాలెట్ లోకి వస్తున్నాయి $100. సక్సెస్. ఓకే, సక్సెస్ అయ్యాక ఇప్పుడు P2P అనేటువంటిది నేను సేల్ చేసి చూపిస్తున్నాను. ఫండింగ్ లోకి వచ్చిన తర్వాత P2P అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. P2P క్లిక్ చేస్తున్నాను. P2P క్లిక్ చేశాక ఇక్కడ బై ఆప్షన్ ఉంది, సెల్ ఆప్షన్ ఉంది. సార్ రెండు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ అనేసి ఉంది. మనం సెల్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సెల్ క్లిక్ చేస్తే చూడండి డాలర్ రేట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. నేను ఎంత పంపించాను, నాకు ఇలాగ నిన్న 81 రూపీస్ ఇంకొకరు కొన్నారు ఫైనాన్స్ లో, అలా కూడా ఉన్నాయి. ఇట్లా ఫిల్టర్ లోకి వెళ్తాం. ఈ రైట్ సైడ్ పైన ఫిల్టర్ అనేసి ఉంటుంది. మనం పైన INR పెట్టుకుంటే INR, లేదా ఏఈడి అంటే అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, కువైట్, వాటి డాలర్స్ అన్నమాట. ఏఈడి, ఆల్, AMD ఇవన్నీ కూడా ఒక్కొక్క కంట్రీ తాలూకా కరెన్సీలు. మనం ఏది పెట్టుకుంటామో మన ఇష్టం. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనకి ఇండియన్ రూపీస్ కావాలి కాబట్టి ఇండియన్ రూపీస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఫిల్టర్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఫిల్టర్ క్లిక్ చేసి మనం డిపాజిట్ చేసినటువంటి డాలర్స్ వాటి అప్రాక్స్ వాల్యూ అనేటువంటిది ఎంటర్ చేయాలి. 10K అనుకోండి. చేసి ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేటువంటివి ఉన్నాయి. ఆల్ అని పెట్టుకుందాం, తక్కువ డాలర్సే కాబట్టి. ఈ కిందన కంట్రీ, రీజియన్ అనేసి చెప్పి ఉంది. మనం ఏ కంట్రీకి అమ్మాలనుకుంటే ఆ కంట్రీ కూడా పెట్టుకోవచ్చు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, అంగోలా ఇవన్నీ కూడా ఉన్నాయి. కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేస్తే ఇదంతా వస్తుంది. ఇక్కడ 15 minutes లో ఇస్తాడట ఈ పర్సన్. 99.84 ట్రేడింగ్ వాళ్ళకు ఉంది రేటింగ్. దాని కిందన 89.72 రేటింగ్ ఉంది. వీళ్ళలో మనం ఫిల్టర్ చేసుకోవాలి పర్సన్. ఫస్ట్ పర్సన్ బాగానే ఉన్నాడు, ఆ పర్సన్కి ఒకసారి అమ్మితే ఒప్పుకోవాలి. చేసి ఇలా 100% 2% కూడా మనకి అడ్వైజ్ చేయలేదు. ఓకే, 99 అవుతున్నాయి వాళ్ళకి. పైన రేట్ చూడండి, అది ఈ రోజు నిన్న రేట్ ఒకటి, ఈ రోజు రేట్ ఒకటి. బై క్రిప్టోలోకి వెళ్తే మ్యాక్స్ $100, 8,777 మనకి ఇక్కడ వస్తుంది. 87.82 రూపీస్ లెక్క. ఇది జస్ట్ మీరు అందరూ చూడటానికి నేను చేస్తున్నాను, రిస్క్ చేసి చేస్తున్నాను. యాక్చువల్గా ఎక్స్చేంజ్ లో నేను ఏ రోజు కూడా నేను అమ్మలేదు. ఎక్స్చేంజ్ లో అమ్మితే ఈ విధంగా డబ్బులు వస్తాయని చూపించడానికి మాత్రమే చేస్తాను. ఎక్స్చేంజ్ లో అమ్మితే ఎంత ప్రమాదాలు అనేది ట్యాక్స్ పే చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అది $50 ఉండండి, $100 ఉండండి, ఏదైనా సరే. ఇక్కడ డిజిటల్ రూపీ ఇక్కడ వచ్చాయి, చూద్దాం. యూపీఐ, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే పెట్టాను.
గూగుల్ పే తీసాం. ఫోన్ పే నంబర్ వచ్చింది. ప్లేస్ ఆర్డర్ అని చెప్పి క్లిక్ చేయాలి కిందన. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి చార్ట్ అని చెప్పి ఉంది ఎల్లో కలర్ లో రైట్ సైడ్. ఇక్కడ మనం ఆ పర్సన్ రెస్పాండ్ అవ్వడానికి హాయ్ అని పెడతాం. సెండ్ యువర్ పాన్ కార్డ్ నంబర్ రెండు అడుగుతున్నారు. ఓకే, CBGPS 2312 పెడుతున్నారు. పైన వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారు అనేసి చిన్న గ్రీన్ కలర్ లైట్ లాగా వెలుగుతూ వస్తుంది, చూసుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ సార్. సార్ ఇంత ప్రాసెస్ నేను చేసి నేను సెండ్ చేస్తున్నాను సార్ ప్రతిసారి. అవును సార్. అంత ఈజీ కాదండి ఇదంతా కూడాను. ఈ TDS ఇదంతా అప్లికేబుల్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా. అంటే మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఎటువంటి రిస్క్ రాకుండా ఆఫ్లైన్ లో మనం ఇక్కడ 87 రూపాయలు ఉంది కదండి, ఆ 87 రూపాయల కంటే కొద్దిగా తగ్గి మనకు వస్తుంటది. బయట చాలా మంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి మనం డబ్బులు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అది సార్ అంటే దీన్ని అర్థం చేసుకోవాలి అందరు కూడా.
జరుగుతున్నాడు. యూపీఐ అడ్రస్ నంబర్ కొట్టు ఐబిఎల్ ఫోన్ నంబర్ కొట్టు రేట్ ఆఫ్ ఐబిఎల్ థ్యాంక్ యూ. అదే లైన్ లో ఉంటారు సార్, వాళ్ళు ఇంకా జరుగుతుంది. ఆనంద్ సార్ రెస్పాండ్ కావాలి. సేఫ్ డ్రైవింగ్ నోట్ లీవ్ ఏమర్థం కాలేదు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ లో వచ్చినటువంటి ప్రతి బయ్యర్స్ కూడా మనం బిలీవ్ చేయలేమండి. ఎందుకనంటే వాళ్ళు ఏ విధంగా అమౌంట్ ఎంత చేసి పంపిస్తున్నారు అనేది మనకు తెలియదు. ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కడో ఎవరినో బ్లఫ్ చేసో చీట్ చేసో పంపించినటువంటి అమౌంట్ అయితే ఈ సెల్ చేసినటువంటి పర్సన్ కి అమౌంట్ వస్తుంది కదా, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ విధంగా నేను ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేశాను. అప్పటి నుంచి ఏంటంటే మనకి హవాలా వాళ్ళు కొంతమంది బయట తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా డీల్ పెట్టుకొని తక్కువ రేట్ అయినా సరే మనకి అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్లైన్ లో సేల్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ మీరు అందరూ చూస్తారని చెప్పి నేను పెట్టాను. కింద నాకు మనకు టిక్ మార్క్ రాలేదు. ఏంటంటే యూపీఐ ఐడి పెట్టాము, ఇప్పుడు వెళ్ళింది. పేయింగ్ పెట్టేట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఈరోజు పంపించారు, నాకు సాయంత్రం అయినా పంపించలేదు, 2 రోజులు అయితే పంపించలేదు. కాకపోతే సరైనటువంటి బయ్యర్ లేకపోతే మనం సెల్ చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పడతాం. ఆ కారణం చేతనే లేట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన డబ్బులు మా దగ్గర గోల్డ్ అయితే లేవు, వచ్చిన వెంటనే మరుక్షణం పంపించేస్తున్నాం. నాకు అమౌంట్ వచ్చింది, వాడికి ఇక్కడ పెడుతున్నట్టు. ప్లీజ్ సెండ్ స్క్రీన్ షాట్.
మనకు ఆల్రెడీ అమౌంట్ రిసీవ్ అయిపోయిందండి, ఆ ఫోన్పేకి వచ్చింది. బట్ మనం ఎందుకంటే అడుగుతున్నాము, మీకు అందరికి చూపించడానికి నేను అడుగుతున్నాను. ఇవ్వండి రిసిప్ట్ 8,660. మనకి ఇక్కడ టీడీఎస్లు అన్ని కట్ అయిపోయి మనకి 8,300 అట్లా వస్తాయి. ఓకే సార్, జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి అందరూ కూడాను ఇది చూడగలరు. ఆ? ఇప్పుడు వాళ్ళకి మనం డాలర్స్ రిలీజ్ చేయాలి. పేమెంట్ రిసీవ్డ్, పేమెంట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ పైన ఉంది చూడండి, ఎల్లో కలర్ లో. ఇక్కడ అడుగుతున్నట్టు, ఐ హావ్ నాట్ రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ ద బయ్యర్, ఐ హావ్ వెరిఫైడ్ ద పేమెంట్. ఇది తీసుకున్నాను మొహమ్మద్ ఫరాజ్ దగ్గర నుంచి అని క్లిక్ చేస్తేనే డాలర్స్ వాళ్ళకి రిలీజ్ అవుతాయి. క్యాన్సిల్ కట్టాలి, వెరిఫై అగైన్. ఓకే, అంతమంది అయిపోయారు, 10 మంది మిగిలారు లాస్ట్. ఓకే, ఈరోజు జూమ్ మీటింగ్ లో నేను యూఎస్డిటి సెల్ చేయడం కూడా చూపించాను కదండి. జస్ట్ ఎవరో ఒకరు, రాజు గారు, గుణశేఖర్ గారు, తర్వాత కొంతమంది ఫిల్టర్ అయిపోయారు, కొంతమంది ఉన్నారు. ఎవరికో ఎవరికి అడుగుదాం. గుణశేఖర్ గారు సార్ మాట్లాడండి సార్. గుణశేఖర్ గారు, భాస్కర్ రాజు గారు, భాస్కర్ రాజు గారు, మోహన్ పతివాడ, సరే. హలో హలో, ఎవరండి చెప్పండి. ఓకే, ఈరోజు మీరు యూఎస్డిటి అమ్మటం అన్ని చూసారు కదా, ఎలా అనిపించింది? సరే, ఇక్కడ వరకు జూమ్ మీటింగ్ ఆపుదాం. ఈరోజు చాలా సేపు అయింది.
శంకర్ జేకేఆర్. మనం జూమ్ మీటింగ్ ఎంత వాల్యుబుల్ జూమ్ మీటింగ్ పెట్టి నేను లైసెన్స్ కూడా తీసుకున్నాను జూమ్ మీటింగ్ కి. ఇయర్లీ 10,000 రూపాయలు కడుతున్నాం రెంట్. ఇయర్లీ కాదు, 6 months ఒకసారి. అయినా సరే మన జూమ్ మీటింగ్ ఏంటంటే రెస్పాండ్ చాలా తక్కువ మంది వస్తున్నారు. అది నేను బాధాకరమైన విషయం ఏంటంటే జస్ట్ 10 మంది, 15 మంది, 20 మంది వస్తున్నారు. ఇంతమంది మన టీం ఉండి వాటి ఒక 50 మంది కూడా రావట్లేదు ఏంటి అనేసి అదే బాధపడుతున్నాం. అంత మించి మరి ఇంకేం కాదు. ఇంత ఇంట్రెస్ట్ గా నేను ఫేస్ చేసి నా టైం ఈరోజు అదైంది.